Hi guys, it's Miss Lakshmi from the internet. Today my topic is about Telugu. రామాయణం బాలకాండ. అసలు రామాయణం అంటే ఏమిటో తెలుసా? రామాయణం ఒక మన హిందువులకి ముఖ్య గ్రంథం. అలాగే అది సోదర బంధం గురించి, భార్యాభర్తల బంధం, తల్లిదండ్రుల బంధం, ఇలా ఈ ప్రపంచంలో ఉన్న బంధాల గురించి తెలుపుతుంది. అలాగే గురువు శిష్యుడి యొక్క మధ్యలో ఉన్న బంధం, ఇలా బంధాల గురించి జరుగుతుంది. ఇది మన మానవ జీవితంలో ఏది ఎవరు ఎలా ఉండాలి అనే విచక్షణ జ్ఞానాన్ని నేర్పిస్తుంది మనకి రామాయణం. అలా అందులో 6 కాండాలు ఉంటాయి. అది బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, సుందరకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండ. సో అందులో మనం బాలకాండ గురించి డిస్కస్ చేస్తాం. బాలకాండ బాలకాండ అంటే శ్రీరాముడి యొక్క పుట్టుక గురించి తెలిపేదాన్ని. అంటే పుట్టుక నుంచి పెళ్లి వరకు ఏం జరిగింది అని తెలపడాన్నే మనం బాలకాండ అంటాం. అసలు బాలకాండలో రాముడి యొక్క తండ్రి దశరథ మహారాజు. దశరథ మహారాజుకి 3 భార్యలు ఉన్నారు. ఆ వారే కౌసల్య, అలాగే ఇంకొక 2 కూడా ఉంటారు. సో కౌశల్య, ఇంకా 2 ఉంటారు. సో కౌశల్యకి పుట్టినవాడే అలాగే రాముడు. ఎలా పుడతాడు అంటే ఫస్ట్ దశరథుడికి ముగ్గురిని పెళ్లి చేసుకుంటారు, కానీ ఎవరికి పిల్లలు పుట్టారు. సో అతను పెద్ద ఋషి అయిన అతని దగ్గరికి వెళ్ళి, అతని పేరు నాకు గుర్తులేదు, సో అతని దగ్గరికి వెళ్ళి నాకు పిల్లలు పుట్టలేదు, నేను గుర్రాన్ని అలంకరించి పూజలు చేసి అన్నీ చేసి నా రాజ్యంలో సంవత్సరం వరకు వదిలిపెడదాం అనుకుంటున్నాను అంటారు. సో దానికి ఋషి ఒప్పుకున్నాడు. సో అది కానిచ్చాక ఇంకా పిల్లలు పుట్టడానికి ఏమేమి పూజలు చేయాలో అవన్నీ చేస్తాను. సరే నీవు చెయ్యి అన్నాడు. సో చేస్తారు. సో దశరథుని ఆశీర్వదించడానికి ఉన్న దేవతలు, 3 దేవతలందరూ వస్తారు. సో దశరథుడు ఎక్కడ ఉంటాడంటే ఇండియాలో అయోధ్యలో ఉండేవాడు, అయోధ్య నగరంలో ఉండేవాడు. సో అక్కడ ఇలా 3 దేవతలు వచ్చారు. సో దేవతలందరూ విష్ణువుని కోరుతున్నారు. ఓ విష్ణు, మేము ఇప్పుడు లంకాసురుడు అంటే రావణుడు, మనం బయట రావణుడు అంటాం. సో ఆ రామాయణంలో అతన్ని లంకాసురుడు అంటారు. సో లంకాసురుడు అంటే రావణుడు దేవతలందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. బ్రహ్మవరం వల్ల ఎవరు అతన్ని వధించలేకపోతున్నారు. సో అతను మనుషుల చేతే వధించబడు. మీరు ఈ దశరథుని కుమారుడిగా అవతారం ఎత్తి పుట్టి ఆ రావణుని సంహరించండి అని 3 దేవతలు కోరతారు. అలాగే కొన్ని రోజులకి విష్ణువు 4 అవతారాల కింద వచ్చి అలా కౌశల్య అలాగే ఇంకా 2 భార్యల కొడుకులు పుడతారు. ఫస్ట్ కౌశల్య కొడుకున రాముడు పుడతాడు. అలాగే ఇంకొక ఆవిడికి కౌశల్య, అలాగే ఇంకొక ఆవిడికి ఇలాగా భరతుడు, అలాగే శతృఘ్నుడు పుడతాడు. అలాగే ఇంకొక ఆవిడికి లక్ష్మణుడు పుడతాడు. సో అలా జరుగుతుంది, అలా వయసు పెరుగుతుంది. అలాగే వాళ్ళు బాణ వ్యాధాన్ని కూడా నేర్చుకుంటున్నారు. సో అలా నేర్చుకుంటూ ఉండగా 17-18 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఒక ముని వస్తాడు. ఆ ముని
పేరు నేను టెలిగ్రామ్లో ట్యాగ్ చేస్తాను, ముని పేరు ఏంటి. సో ఆ ముని వచ్చి చెప్తానన్నమాట. ఆ ముని, నేను యజ్ఞానికి తలబెడుతున్నాను. యజ్ఞం మొత్తం 3 రోజులు ఉంటుంది. 3 రోజులు రాముడిని పంపించు. రాముడు కాపలా కాస్తాడు. 2 రాక్షసులు వస్తారు, ఆ రాక్షసుల నుంచి కాపాడాలి. సో అందుకే రాముడిని పంపించు అని కోరుతారు. సో దానికి దశరథుడు ఒప్పుకోడు. ఎందుకు అంటే బిడ్డకి వాళ్ళ రాముడికి ఇంకా బాణం నేర్చుకోవడం ఇంకా పూర్తిగా రాదు. సో అప్పుడు నేను పంపించును అని డైరెక్ట్గా చెప్తారు. దానితో ఆ మునికి చాలా కోపం వస్తుంది. సో వెంటనే దాన్ని తెప్పించడానికి, నేను బాణం వేయడంలో చాలా గొప్పవాడిని, నేను మీకు కూడా వస్తాను. కానీ అక్కడ దశరథునికి తెలియదు రాముడు ఒక విష్ణువు అవతారం. సో అందుకే ఆ ముని వచ్చి రాముడిని పంపించమంటున్నాడు. సో అది తెలియక దశరథుడు నేను వస్తాను ఎంతో కోపంతో ముని ఉన్నాడు. దాన్ని భరించలేక దశరథుడు రాముడిని లక్ష్మణుని పిలిచి పంపిస్తారు. సో అలా పంపిస్తుండగా వెళ్తున్న మధ్యలో ఈ ముని రామునికి లక్ష్మణునికి వేదాలన్నీ నేర్పిస్తారు. సో ఎలా ఫైట్ చేయాలి, ఎలా విలువించాలి అనేది మొత్తం నేర్పిస్తారు. సో అలా నేర్పిస్తుండగా ఒక ఊరికి వస్తారు. ఊరి పేరు కూడా నేను టైప్ చేస్తాను. సో ఆ ఊరికి వస్తారు. ఊరిలో ఒక రాక్షసి ఉంటుంది, పేరు యక్షిణి. రావణుడి యొక్క చెల్లి ఆమెకు కూడా ఒక కొడుకు ఉన్నారు. కొడుకు యజ్ఞాన్ని పాడు చేయాలని ప్లాన్ చేసుకుంటే ఇక్కడ యక్షిణి ఆ ఊరిని మొత్తం అతలాకుతలం చేస్తుంది. అది బ్రహ్మవరంచే వచ్చిన ఊరు. ఆ ఊరిలో అందరూ సిరి సంపదలతో అలా ఉండగా యక్షిణి వచ్చి ఆ ఊరిని మొత్తం స్పాయిల్ చేస్తుంది. సో అప్పుడు ఆ ముని రామునికి లక్ష్మణునికి ఆజ్ఞ విసుకుంటాడు, మీరు ఆ యక్షిణిని చంపండి అంటారు. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేస్తాడు. సో ఆమె అయినా పట్టించుకోకుండా లక్ష్మణునిపై రామునిపై రాళ్ళ వర్షం కురిపిస్తుంది. సో అయినా దగ్గరగా అలా అవ్వడం వల్ల సో వెంటనే అప్పుడు గురువు అంటారు, సంధ్యాకాలం వస్తుంది, మళ్ళీ తిరిగి పవర్స్ వస్తాయి, సో వెంటనే చంపేయాలి అని ఆజ్ఞ వేస్తారు. సో వెంటనే రాముడు ఒక బాణాన్ని వదిలి చంపేస్తారు. సో ఒక మంత్రం తలుచుకుని యక్షుడిని చంపేస్తారు. సో ఉన్న చోట బూడిదై పడిపోతుంది. సో వెంటనే అలా బయలుదేరుతూ ఉండగా ఏమవుతుందంటే అలా బయలుదేరుతూ ఉంటారు. సో అలా అక్కడికి వెళ్తారు. 3 రోజులు ఆ ముని చెప్పింది వెంటనే చేస్తారు. 3 రోజులు ఆ రాక్షసులు వస్తారు. 2 రోజులు రాలేదు, కానీ 3వ రోజు వస్తారు. వీరు సంహరిస్తారు. సో పూజ అయిపోతుంది. అప్పుడు మర్నాడు ఏం చేస్తారంటే అక్కడికి ఆ గురువు దగ్గరికి వెళ్తారు. ఇందులో మధ్యలో ఒక సాంగ్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్కడైతే యజ్ఞం ఈరోజు జరుగుతుంది, సో ఈరోజు మార్నింగ్ రాముడిని ఆ ముని ఏమని చెప్తాడంటే, కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట వరదాం నరసాందోళం కర్తవ్యం దైవం అంకితం. సో అనే ఈ పాట పాడతారు. ఐఎమ్ రిపీటింగ్ అగైన్. కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట వరదాం ధూలాం కర్తవ్యం దైవం అంకితం అని చెప్పి, అంటే దానికి భావన ఏంటంటే, ఓ కౌశల్య కుమారుడా, రాముడా, మనకు ఆ యజ్ఞానికి టైం అవుతుంది, ఇంతే సమయం అవుతుంది, లేదా అయ్యా ఓ రామ అని ఆ పద్యం అంటే ఆ దోహే అంటే పద్యం వినిపిస్తారు. సో అలా స్టార్ట్ అయ్యి యజ్ఞం పూర్తి చేస్తారు. దెన్ అప్పుడు ఏమన్నా ఇంకా పనులు ఉన్నాయా గురూజీ అని అడగగా ఇది చెప్తాడనమాట. మనకి ఇక్కడ
ఇక్కడే దగ్గరలో ఒక రాజ్యం ఉంది. రాజ్యంలో ఒక విలువైన బాణం ఉంది. దాన్ని సందర్శిద్దాం మనం అని చెప్తారు. సరే గురూజీ అంటారు. కానీ అక్కడ ఏమిటి అంటే అక్కడ ఒక పోటీ జరుగుతుంది అన్నమాట. ఆ విల్లుని ఎవరైతే విరుస్తారో వారు జనకుడు కూతురైన జానకిని పెళ్లి చేసుకోవచ్చు అనే ఒక పోటీ ఉంటుందన్నమాట. ఆ పోటీ పేరు ముని రామునికి చెప్పకుండా అలా వెళ్తారు. సో అలా అక్కడికి వెళ్ళగా విల్లు చూస్తారు. చూసి అంటే ఇలా చూస్తారు, వెళ్తారు. మధ్యలో వెళ్తూ ఉండగా ఏంటి గంగ ఎలా పుట్టింది అని అడుగుతాడు. మధ్యలో వెళ్తూ ఉండగా గంగ తగులుతుంది వాళ్ళకి. గంగ ఎలా పుట్టింది గురూజీ అని అడుగుతాడు. అంటే శిష్యుడు ఎప్పుడు గురువు దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలని చూస్తాడు. సో అందుకే అది అడుగుతాడు. సో అడగగా చెప్తాడు, ఒక రాక్షసుడు ఉండేవాడు. తన పూర్వీకులందరి ఆస్తికులు గంగలో కలపడానికి అంటే లోతుకు పాతాళంలో కలిసిపోతున్నాయి కదా. పాతాళం నుంచి ఒక గంగ వస్తే అంటే గంగ శివుడి పైన ఉంటుంది మనకు తెలుసు కదా. ఆ గంగని కిందకి తెప్పిస్తే వాళ్ళ పూర్వీకుల యొక్క అస్థికలు గంగలో కలుస్తాయని ఎన్నో యజ్ఞాలు చేసి గంగను పుట్టిస్తారు. ఆ గంగ పుట్టింది నాసిక్లో. గోదావరి పుట్టింది నాసిక్లో. సో అలా జరుగుతుంది. సో అక్కడికి జనకుడు యొక్క ఊరు వారు వెళ్తారు. సో అక్కడ ఏంటి అని చెప్పగానే రాముడు ఆ విల్లును ఎరుస్తాడు. సో సీతాదేవికి అలాగే రాముడికి పెళ్ళవుతుంది. ఇది బాలకాండ. థ్యాంక్ యూ గైస్.